దిక్కు జనులందరిలో గొప్పవాడు అయినను సర్వమంత కోల్పోయి సొంత వాళ్ళే దూరమైన శ్రమలెన్ని కలిగియున్నను సహనాన్ని కలిగియుండెను. నోటి మాటలందైనను పాపమేమి చేయకుండెను. శ్రమలెన్ని కలిగియున్నను సహనాన్ని కలిగియుండెను. నోటి మాటలందైనను పాపమేమి చేయకుండెను. సహించిన యోబు జీవితం మాదిరే కదా, దిగంబరిగా వెళ్ళాలంటూ బోధ చేసేగా. నిజం తెలిసినా మారెందుకు, నిజం తెలిసినా నమ్మరెందుకు. నిజం తెలిసినా మారెందుకు, నిజం తెలిసినా నమ్మరెందుకు. మనిషికి మరణం తప్పదని ఈ లోకమే మనకు కాదు అని. మనిషికి మరణం తప్పదని ఈ లోకమే మనకు కాదు అని.